నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఒంగోలు దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తుల సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వ్యాపారస్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు న్యాయం చేయాలన్నటువంటి సంకల్పించుకున్నారు సమావేశానికి కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. 5 ఏళ్లు అద్దెలు కట్టకపోవడం వల్ల కార్పొరేషన్కు 17 కోట్లు బకాయిలు పేరుకుపోయాయని, ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఈ బకాయిలు దశల వారీగా కట్టుకునే సౌలభ్యం కల్పిస్తామని అన్నారు. వ్యాపారస్తులు కూడా ఆలోచించి మార్కెట్ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. కార్మిక సంఘాల నాయకులు చీకటి శ్రీనివాసరావు, ఆర్ వెంకటరావు మాట్లాడుతూ వ్యాపారస్తులకు వడ్డీ మినహాయించాలని, కోవిడ్ సమయంలో బకాయిలు రద్దు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ బెతంశెట్టి శైలజ తదితరులు పాల్గొన్నారు. చేసుకోవాల్సిందే సార్. మళ్ళీ మా రిటైల్ షాపుల వాళ్ళు ఉంటేనే హోల్సేల్ షాపులు రన్ అవుతాయి సార్. నాకు సరుకు వచ్చింది పైన మాకు వ్యాపారం సాగింది సార్. ఒక మాట చెప్పాలంటే మీరు మా అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ పని చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. మా యూనియన్ తరఫున ఒకటే సార్, మేమైతే హోల్సేల్ అండ్ రిటైల్ ఆకుకూరలు అందరం ఒకటే సార్. ఏ వచ్చి సమస్య వచ్చినా మేమందరం ఇదవుతాము. ఒక మాట చెప్పాలంటే 2 యూనియన్లు అయితే లేవు సార్ మార్కెట్లో. కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, ఖచ్చితంగా చెల్లించాల్సిందని చెప్పారు. సరే, రకరకాల కారణాలు ఇచ్చా వాటిని చెల్లించలేకపోయాము. ఎందువల్లంటే కరోనా టైం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, వాటన్నిటికి ఇచ్చా మేము చెల్లించలేదు. ఇప్పుడు మేము కోరాము వడ్డీని రద్దు చేయండి సార్ అని చెప్పేసి మేము సవినయంగా తమ దృష్టికి తీసుకెళ్ళాము. ఆ రోజు అధికారులు మాట్లాడారు, జీవో 1 ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అందుకని కనీసం కోవిడ్ టైంలో వరకైనా సరే ఆ వడ్డీని రెంట్ని మినహాయిస్తే చాలా వరకు ప్రజలకి, ఇక్కడున్న వ్యాపారులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అప్పుల బాధ నుంచి తప్పుకుంటారు, కొంతైనా మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. అటువంటి సహాయాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని సమయంగా నేను కోరుతూ ఉన్నాను. అలాగే ఇక్కడ 80% మంది మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొత్తపట్నం మండలానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికన్నా కొన్ని రాజకీయాలు ఉంటాయో కానీ వీళ్ళకి రాజకీయాలు లేవు. రాజకీయాలు కూడా వాళ్ళకి అంత పెద్ద పట్టవు. తెల్లవారి ఏకోజామున లేవటం, అర్ధరాత్రి వెళ్ళేటువంటిదే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎక్కడైనా రాష్ట్రంలో కూడా కూరగాయలు మార్కెట్ అంటే కలివిడిగా తిరణాల్లాగే ఉంటుంది, విశాలంగా ఉండదు. మన ఒంగోలులో కూడా అట్లుంటేనే నడుస్తుంది. అన్నీ అందుబాటులో ఉండటానికి షాపుల వాళ్ళు, చిన్న చిన్న రిటైల్ వ్యాపారులు, మన వీధిలో పెట్టుకునేటువంటి వాళ్ళందరూ ఆ 2 సంవత్సరాలు మాకు షాపు బాడుగులు వెసులుబాటు ఇవ్వకపోగా అదనంగా ఇక్కడ మార్కెట్ యాల్వి పెంచి షాపులు డబల్ బాడుగులు చేసి మమ్మల్ని ఎక్కువ భారం గత ప్రభుత్వం మాకు చేసింది. దీనివల్ల చాలా నష్టపోయాం. ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే గారిని మేము పిలిపించి అడిగినప్పుడు నేను సీఎం గారితో మాట్లాడి చేపిస్తానయ్యా, మీరు ఎంతో కొంత పార్ట్ పేమెంట్ కట్టుకోండి అని అంటే మేము హోల్సేల్ వాళ్ళు రిటైల్ వాళ్ళు కలిపి కట్టామండి. తర్వాత అప్పుడు ఏం చేయలేదు. ఇవాళ గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేసి ఇంత మెజారిటీ అవ్వటం జరిగింది. ఇది పెద్ద మనసుతో ఆలోచించి మీరు మా మార్కెట్ వారికి ఈ వడ్డీ ఒకటి, ఈ కోవిడ్ 2 సంవత్సరాలు ఏదన్నా 1 సంవత్సరం వెసులుబాటు చేసి ఈ మార్కెట్ యాల్వి పెంచిందని చెప్పి మా మీద భారం వేయటం అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించి. అట్లాగే 5-6 సంవత్సరాలుగా ఉన్న బకాయిల వల్ల కూడా కార్పొరేషన్ నష్టపోకూడదు. కార్పొరేషన్కి రావాల్సింది కూడా మీరు 5 ఏళ్ల పాటు కట్టకుండా ఉండటం వల్ల కార్పొరేషన్కి ఈ ఒక్క మార్కెట్లోనే 12 కోట్లు, ఇక ఇతర రూములను తీసుకుంటే ఒక 5 కోట్లు, మొత్తం 17 కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి బాకీ ఉంది. మేము నెల జీతాలు ఇచ్చేదానికే దాదాపుగా 10-15 రోజులు వెయిట్ చేసి ఆ డబ్బు రాకుండా సర్చార్జ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్తో మాట్లాడి ఒక్కోసారి వాళ్ళ దగ్గర నుంచి రాకుంటే ఎమ్మెల్యే సార్తో ఫోన్ చేయించుకొని ఆ డబ్బులు ఇచ్చి నెలకు 4.5 కోట్లు జీతాలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మాకు. సో జీతాలు, ఆయిల్ బిల్లులు ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంది. కాబట్టి వ్యాపారులందరూ కూడా ఎప్పటికప్పుడు రెంట్లు ఇప్పటి నుంచైనా సక్రమంగా రెంట్లు కడితే మీకు వడ్డీ పడదు. దాంతో మీరు ఎప్పటికి కావాల్సినటువంటి రెంట్ అలా కట్టుకుంటుంటే మీకు కూడా భారం ఉండదు. సో అవన్నీ కూడా చెప్పడానికే సార్ ఇక్కడికి వచ్చారు. యూనియన్ తరఫున ఇంకెవరైనా శ్రీనివాస్ మాట్లాడతారు.
ముందుగా ఒకటైతే నేను చెప్తున్నా, ఇందాక మనోడు మాట్లాడుతా అంతా మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు. ఇది పార్టీకి సంబంధం కాదు. ఎలక్షన్ టైము 2 నెలల ముందు రాజకీయాలు అప్పుడు ఉంటాయి, పార్టీ అలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా, మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడు ఓటు అడగాలి, అవన్నీ చేయాలి. అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అయిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఉపకారం ఏం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే బల్ల మీద పెట్టుకోవటం, బల్ల మీద ఎక్కడంటే అక్కడ చేయటం, లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేది మనకి ఎక్కువ చెప్తున్న మనకి ఇబ్బందులు. అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇప్పుడు కూడా ప్లేస్లు కూడా చూసాం. మీకు కూడా అందరికి కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చూపిస్తారు. దాన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా, అందరికి ఉపయోగం ఉండేటట్టుగా, రోడ్డు మీద అనేది లేకుండా మొత్తం వచ్చి మీ దగ్గర కొనుక్కునే విధంగా దాన్ని కూడా మనం చేస్తాం. మీకు ఇబ్బంది లేని సౌకర్యాలు కూడా తీసుకుంటాం. దానికి షెల్టర్ కాదు, మీరేదో రోడ్డు మీద పెట్టుకొని ఎండలో కూర్చొని ఎండలో వర్షం పడితే తరుస్తా గొడుగులు పెట్టుకొని అలా తడికలు పెట్టుకున్నది కాకుండా దానికి కూడా ఒక రూపం తీసుకొచ్చి నీట్గా మీరు చేసుకోవడానికి మీకు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటట్టే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు రెంట్ తగ్గించాలి అని కూడా చెప్తా ఉన్నారు. రేట్లు అనేది మార్కెట్ ప్రకారంగా దానికి ఏదైతే ఉంటాయో దానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటుందో దాని ప్రకారంగా యాడ్ చేస్తారు. స్క్వేర్ ఫీట్కి ఎంత ఏందని అది మన చేతుల్లో ఉండేవి కాదు. ఇదివరకు రెంట్లు పెంచేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా బయట అదివరకు 20 రూపాయలకు మంచి భోజనం వచ్చేది. వెంకట్రావు గారు ఇప్పుడు ఎంత భోజనము ఎందుకు పెరిగింది? అది ఎందుకు పెరిగింది? వాళ్ళు కూడా తగ్గిమన్నావా? అన్ని రేట్లు పెరుగుతున్నాయి, వ్యవస్థ పెరుగుతుంది, మన వయసులు పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉంది. కాబట్టి అన్నీ పెరుగుతున్నాయి. దాని రూల్స్, దాని రెగ్యులేషన్స్ ప్రకారంగా అన్ని చేస్తారు. అదివరకు ఎంత అవుతుంది ఒక కేజీ? స్టేట్ అంతా కూడా కోవిడ్లో టైంలో ఎక్కడ కూడా తగ్గించలే వాళ్ళకి రెంట్లు కానీ లేకపోతే అవన్నీ కూడా. నేనేం చెప్పానంటే నేను ఖచ్చితంగా కూడా అది కోవిడ్ టైంలో మనకి ఎంత వచ్చిందో కూడా నేను రాసిమని చెప్పాను. అది నేను ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతాను. ఆయన కానీ డిస్కౌంట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అది తగ్గిస్తామని చెప్పి నేను ఇప్పుడు కాదు, నేను ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రోజే నేను చెప్పాను. ఎందుకంటే అది కూడా రెడీ చేస్తున్నారు. ఆ కోవిడ్ టైంలో 1 year ఉంది, 1 yearలో ఎంత వీళ్ళకి వచ్చింది అనేది కూడా అది కూడా చూస్తాం. చూసి అది కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అది కూడా ఇస్తాను. నీటి సంరక్షణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవడం, నీటి వనరులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. డ్వామా ఆధ్వర్యంలో పనులు చేస్తున్న పథకాలపై పెదచెర్లోపల్లి మండలం జంగాలపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన యాత్ర కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. सभी लोगों का मैं वाटरशेड का कार्यक्रम के साथ इंटीग्रेशन और भागीदारी को विकसित करना आज के గ్రామంలో నీటి అవగాహన యాత్రను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. నీటిని పొదుపుగా ఉపయోగించుకుంటామని, నీటి వనరులను కాపాడుకుంటామని ఈ సందర్భంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. నీటి సంరక్షణపై విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలైన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. గత 2 ఏళ్ల నుంచి ఈ పంచాయతీలో నీటి సంరక్షణ కోసం వాటర్ షెడ్ పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కలెక్టర్ తమీం అన్సారీ తెలిపారు. పంటల సాగుకు, పేదరిక నిర్మూలనకు, తలసరి ఆదాయం పెంపునకు నీటి సంరక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. క్షామపీడిత ప్రాంతానికి, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతానికి వాటర్ షెడ్ పథకం అనేది ఒక వరమని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. నీటి సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్పెషల్ విజిలెన్స్ ఆఫీసర్ భవానీ హర్ష, వాటర్ షెడ్ డిప్యూటీ కమిషనర్ సాగర్ కుమార్, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, వాటర్ షెడ్ అడిషనల్ పీడీ వండర్ మ్యాన్, ఏపీడీ చంద్రశేఖర్ రెడ్డి, మర్రిపూడి WCC ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజేష్ కుమార్, తహసీల్దార్ ఉషా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనే
ఫీడ్బ్యాక్ వచ్చింది. దాని వలన ఈ పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా ఇప్పుడు స్ట్రీట్ ప్లే ద్వారా చాలా బాగా చెప్పారు. అంటే ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా ఒక సింపుల్ టర్మ్స్లో ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాంటిని సక్రమంగా మనం అమలు చేస్తే ఏంటేంటి లబ్ధి పొందుతారు అని చాలా చక్కగా చెప్పారు. వారికి నా అభినందనాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారు. దాంట్లో కూడా చాలా చక్కగా నేను అడిగాను, ఒకరిద్దరిని అడిగినప్పుడు ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా చెప్పారు. వారందరికీ కూడా నా అభినందనాలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న నాకు ముందు మాట్లాడిన వారు, అదేవిధంగా ఇక్కడ వీడియో ద్వారా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. మనకు ఈ మురుగుమ్మి గ్రామ పంచాయత్ జాగ్రత్తగా కొండ నుంచి కానీ ఇక్కడికి వచ్చే వాటర్ కానీ జాగ్రత్తగా కాపాడుకోగలిగితే వలసలు నివారించవచ్చు. గతంలో బావిలో నీళ్లు ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయా? 500-300 అడుగు వేసినా కూడా 1 ఇంచు నీళ్లు రావట్లా. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు 500 అడుగులకి వెళ్ళాం. కాబట్టి అదేవిధంగా మన ఇంటికి 10,000 ఇచ్చి చెట్టు కొట్టించుకుంటాం. వాస్తవాన్ని ఒకటి పిలుచుకొస్తారు. ఈ మూల చెట్టు ఉండకూడదు అని చెప్పగానే పెద్ద చెట్టు నరికేస్తాం. నిజంగా చెట్టు వల్ల ఏమైనా ఇబ్బంది మనకి? మనం కష్టపడము, ఆర్థిక ఇబ్బందులు, లేదా పిల్లవాడు ఏదైనా పొరపాటు వాడు తాగో లేదా ఇంకో విధంగానో ఎవడో సరిపోతే ఒక సిద్ధాంతం తీసుకొస్తాం. ఆ సిద్ధాంతం వచ్చి ఈ మూల చెట్టు ఉండకూడదు అనగానే దాదాపు అది 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఆ చెట్టుకి. అప్పుడు మిషన్లు కూడా ఇప్పుడు కొట్టేది కూడా ఇబ్బంది లేదు, మిషన్ తీసుకొచ్చి పర కట్ చేసేసి వెళ్ళిపోతారు. కానీ నిజంగా మనం బిడ్డను చంపుకున్న దానికన్నా ఎక్కువ నష్టం అది. కానీ అది ఎవరికి అర్థం కాదు. ఆ సిద్ధాంతి 10,000 మళ్ళీ వాడి దారిపోని ఖర్చునిచ్చి ఆ చెట్టును కొట్టించుకుంటున్నాం. దయచేసి ఎవరు చేయొద్దు. దాదాపు మీరు చూడండి, నెక్స్ట్ డిబేట్ రెడీగా ఉండండి. కే హరి, రేవతి ఎవరు? జెండాల వాడతాం. నగరాన్ని గ్రీన్ ఒంగోలుగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పలు అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. నగరంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలని, మంచినీరు అర్ధరాత్రి అపరాత్రులప్పుడు కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 షిఫ్టుల వారీగా తాగునీటి సరఫరా అందించే విధంగా కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. వీధి లైట్లు పోతే వారం రోజుల పాటు మార్చడం లేదని, అలా కాకుండా వీధి లైట్లు పాడైన చోట ఎప్పటికప్పుడు మార్చుకుంటూ రాత్రి కూడా పగలుగా ఉండేటట్లుగా ప్రతి వీధి లైట్లు వెలగాలని, దీనికి సంబంధించి 2 మానిటరింగ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. పార్కుల్లో కూడా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండేటట్లు, ఎక్కడైతే డ్రైనేజీ లీకేజీలు ఎక్కువ ఉన్నాయో వాటి విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కమిషనర్ను ఆదేశించారు. సమస్యలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కార్పొరేషన్కు మంచి పేరు తెచ్చే విధంగా సిబ్బంది పనిచేయాలని, ఆ విధంగా వారు పనిచేసేటట్లు చూడాలని సూచించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని పేదమెట్టలో 190 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందని, దాన్ని అభివృద్ధి చేస్తే ఒంగోలు కూడా మంచినీటి సరఫరా ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. శానిటేషన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తాను కూడా ఒంగోలు నగరంలో ఉంటున్నానని, దోమల సమస్యలు బాగా ఉందని అన్నారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు వస్తున్నాయని, వీటి విషయంలో శానిటేషన్ సిబ్బంది గట్టిగా పనిచేయాలని తెలిపారు. మనం ఏదైతే డివైడర్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడే మనం ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేస్తాం. మనం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఇక్కడంతా కూడా ఏదైతే ఒక పని కూడా జరగకుండా ఇబ్బంది పడుతున్నారో ప్రజలు, దాన్నంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి వారానికి ఒక డివిజన్ కింద పెట్టుకొని మొత్తం క్లీనింగ్ మొదలు పెట్టేసి మనం అన్ని కూడా పనులు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. దాన్ని ఇంకా 11 డివిజన్స్ పెండింగ్ ఉన్నాయి. అయిపోయిన డివిజన్స్కి దగ్గర మన వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చింది 126 కోట్ల రూపాయలు
మన మిగతా డివిజన్స్ అన్నిటి కూడా పనులు ఉన్నాయి, మనం చేయాల్సినవి ఉన్నాయి. దాంట్లో 20 కోట్లకి మనం ఎక్కడైతే మెయిన్ ఉందో దాన్ని అన్ని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. మేజర్గా మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు టెండర్లకు పిలిచేది కూడా డ్రైన్స్ వర్షం పడితే ఎక్కడ కూడా రోడ్ల మీదకి రాకూడదు, ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, వర్షాలకి నీళ్లు మురికి నీళ్లు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో దాని మీద టార్గెట్ చేసి ఎక్కువ బడ్జెట్ కూడా దాని మీద పెట్టడం జరుగుతూ ఉంది. టౌన్ ఎప్పుడు కూడా కార్పొరేషన్ రీతిలో ఎవరైనా వచ్చినా కూడా నీట్గా ఉంటారు. అందుకని చెప్పేసి దాన్ని అన్ని కూడా మొదలు పెట్టాం. కొన్ని ఏరియాస్లో సర్కిల్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం తీసుకురావాలని వితిన్ 6 months లోపల టార్గెట్ పెట్టుకొని అన్ని పార్క్స్ కానీ డివైడర్స్ కానీ కొన్ని ఏరియాలో సర్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయాలని ఒక ప్రపోజల్ మేము అంతా కూడా మాట్లాడుకొని దాని పద్ధతి ప్రకారంగా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తున్నామని చెప్పి కూడా సభ్యులందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా మేజర్గా మనకు వచ్చే తొందరలోనే సమ్మర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు. పోయినసారి కర్నూలు రోడ్లో కూడా ప్రాబ్లం వచ్చింది. అలాంటి పరిస్థితి అనేది ఉండకూడదు. ఎప్పటికప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో వాటర్ పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా ఇస్తున్నాం అనేది అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంతోపాటు మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 కల్లా వాటర్ అనేది కూడా క్లోజ్ చేసుకోవాలి. మిడ్ నైట్ అనేది ఎక్కడా కూడా వాటర్ ఇచ్చే పరిస్థితులు రాకూడదని చెప్పేసి కూడా దాని మీద కూడా చెప్పాం. ఒక 4 రోజుల లోపల దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసుకొని మనం ఆన్ టైంలో డే టైంలోనే ఇచ్చే విధంగా మంచినీళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంతో ఇంకా మేజర్గా ఇప్పుడు 5 అంశాల మీద ఒక ఇద్దరిని సపరేట్గా తీసుకోమని కూడా మేము మన మాట్లాడినప్పుడు కమిషనర్ గారికి చెప్పాం. ఒకటి శానిటేషన్ మీద ఒక 2 మనుషులు సీనియర్ని పెట్టేసి టౌన్లో ఎక్కడ కూడా వాళ్ళ టౌన్లో తిరుగుతూ ఉండాలి, ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకూడదు, డివిజన్స్లో కూడా ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా చేసే విధంగా శానిటేషన్కి 2, అదేవిధంగా లైటింగ్కి 2. లైట్ బల్బ్ అనేది పోతే వారం రోజులు పట్టించుకునే పరిస్థితులు ఉండకూడదు. పోయిన లైట్ మరుసటి రోజు మార్నింగ్ కల్లా డివిజన్స్లో కానీ మెయిన్ రోడ్స్లో కానీ అన్నిటికీ ఉండాలి. మెయిన్ బజార్లన్నీ కూడా 11 to 4 మొత్తం అన్ని బజార్లు కూడా క్లీన్ చేసి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేటట్టుగా దాన్ని కూడా తొందరలోనే అది కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా మన కమిషనర్ గారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. 3వ వచ్చేసి ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఉందో కూడా ఇది కూడా స్ట్రీమ్లైన్ చేసి ఈరోజు వాటర్ ట్యాంక్స్ కూడా అన్ని కూడా స్టిక్కర్స్ ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు. ఎవరైనా కూడా అపార్ట్మెంట్స్లో కానీ ఎవరైనా కూడా వాటర్ ప్రాబ్లం ఉంటే ఆ బండికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై అయ్యేటట్టుగా దాన్ని కూడా దాన్ని పెట్టమని చెప్పేసి కూడా ఇవి కూడా చెప్పాం. ఎందుకంటే ఈ మేజర్ సమస్యలు అన్నమాట కార్పొరేషన్లో ఉండేది క్లీనింగ్ ఒకటి, శానిటేషన్ ఒకటి, అదేవిధంగా లైటింగ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి, వీటి మీద ఎప్పుడు కూడా ఉన్నారు కాబట్టి దానికి కూడా వేసాం. ఇవన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అయ్యి మనకి తీసుకొచ్చుకోవడానికి ఒక 6 months లోపల ఒంగోలు టౌన్ అనేది కూడా చాలా మార్పు అనేది కనపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్, క్లీన్లీనెస్ అనేది చాలా ముఖ్య అంశం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు మెరుగు సూచనలు కనపడుతూ ఉన్నాయి. శానిటేషన్ కొంచెం బాగానే చేస్తుంది, అయినా కానీ ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఎందుకంటే నేను 38, 39, 40, 41 డివిజన్లు తిరుగుతూ ఉంటే ఈ దోమలు, మస్కిటోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని మీరు ఏదైనా శానిటేషన్ చేసేటప్పుడు ఏదో సమానంగా చేయడం కాదు, ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. దీనికి కనెక్టెడ్ విషయం ఏంటిదంటే సైడ్ డ్రైన్స్. ఎక్కడెక్కడ సైడ్ డ్రైన్స్ లేవో, సైడ్ డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయడం లేదు, అక్కడంతా ఈ మస్కిటో బాగా బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయి చాలా మస్కిటో మెనెన్స్ ఇప్పుడే కనపడతా ఉంది. నేనున్న అపార్ట్మెంట్లో కూడా బాగా మస్కిటోస్ ఉన్న విషయం నేను కూడా గమనిస్తూ ఉన్నాను. అందుకని రాబోయే కాలంలో డ్రైన్స్, క్లీన్లీనెస్, ఆ శానిటేషన్ అనేది బాగా చేయాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కొన్ని లాస్ట్ ఇయర్ కొన్ని డెంగ్యూ ఎక్కువ వస్తూ ఉన్నాయి మన నగరంలో. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అందుకని ఈ శానిటేషన్ మీద, ఈ డ్రైన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. ఆ పేర్నమిట్ట ఏరియా ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-15 years బ్యాక్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జాయిన్ చేశాను. అందుకని ఇది గ్రోయింగ్ ఏరియా కాబట్టి దానికి కొన్ని సమస్యలు ఉంటాయి. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి
దానికి సంబంధించిన రోడ్స్ డ్రైన్స్ సపరేట్గా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. మా పేరమెంట ట్యాంక్ 198 ఏకర్స్ ఉంది. అది మనకి అది చాలా ఒక అంత పెద్ద ల్యాండ్ ఉండటం అది ఒక అదృష్టము. దానికి నాగార్జున సాగర్ నుంచి ఆల్రెడీ డెడికేటెడ్ లైన్ కూడా దానికి ఉంది. సో రాబోయే కాలంలో మనం చూసుకొని రాబోయే తరాలకి మన డెవలప్మెంట్ సూచనలు పెట్టి దాన్ని ఒక మంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా దాంతో వాకింగ్ ట్యాంక్గా చేయాలని రాబోయే అమలుతో 203లోనో మీరు పెట్టి దాన్ని తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ మహిళలు రోడ్డు భద్రతా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ ప్రభాకర్, శివప్రసాద్, రవికుమార్లు సూచించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో మాట్లాడారు. మహిళలు బయటకు వచ్చేటప్పుడు పరిసరాలను గమనిస్తూ ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ముఖ్యంగా రవాణా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఒంటరిగా బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. డిపో మేనేజర్ శ్రీనివాసరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఉమెన్ సేఫ్టీ గురించి మనం ఏమేం చేయాలన్న వాటిపైన డిస్కషన్ జరిగిందండి. లైక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం కానీ, ప్లస్ వాళ్ళ సీట్ రిజర్వేషన్ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళ సీట్లు వాళ్ళకే కేటాయించడం కానీ, అలాగే వాటిలో కంప్లైంట్ నెంబర్స్, పబ్లిక్ ఉమెన్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేయదలుచుకుంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇలాంటివన్నీ మెన్షన్ చేయటము. ప్లస్ జిల్లాలో ఉన్న వాటికి ఎక్కడైనా సరే షెల్టర్స్, బస్ షెల్టర్స్లో ఇప్పుడు మనకు షెల్టర్స్ లేకుండా ఉట్టి పోలుండి అలా ఉంచడం జరుగుతుంది. అలా కాకుండా బస్ షెల్టర్స్ నిర్మించి వాటిలో ఉమెన్కి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, లేకపోతే ఎక్కడన్నా దూర ప్రాంతంలో ఉన్న బస్ షెల్టర్లో వాళ్ళకి SOS పరికరాలు అమర్చి అక్కడ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగిన వెంటనే ఆ SOS పరికరాలతో పోలీసులు కానీ మిగతా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కానీ ఇన్ఫర్మేషన్ చేరవేసే విధానం గురించి కానీ, అలాగే ఉమెన్ ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలోకి మారటానికి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటిపైన. రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా మన రవాణా శాఖ అధికారుల చేత ప్రోద్బలంతో వారందరూ సహకరించడం వల్ల ఈ ఉమెన్ సేఫ్టీ గురించి మన ఒంగోలు బస్టాండ్ నందు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఇందులో ప్రయాణించేటప్పుడు ఆడవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు నివారించడానికి ఏమేమి జాగ్రత్త తీసుకోవాలని కూలంకషంగా వివరణ జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఇంతవరకు కూడా ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి దుశ్చర్య సంఘటన కానీ ఆర్టీసీలో ఆడవాళ్ళకి జరగలేదు. ఆడవారికి సేఫ్టీగా ట్రావెల్ వెళ్ళడానికి ఏకైక సాధనము ఏపీఎస్ఆర్టీసీ. మేము కూడా చూస్తూ ఉంటాము, నైట్ కానీ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించి పోయేటప్పుడు తమ పిల్లల్ని కానీ వాళ్ళ ఆడవారిని కానీ పెద్దవాళ్ళు ఎక్కిస్తూ మా వారిని జాగ్రత్తగా గమ్యస్థానం చేర్చాలని మా స్టాఫ్కి చాలా నమ్మకంతో ఇస్తూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇంతవరకు ఆర్టీసీలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉన్నాము. అది ముఖ్యంగా దీనికి మేము చాలా గర్వపడుతున్నాము. అట్లానే ఈ సేఫ్టీని మరింత ఎక్కువగా పెంచడం కోసము ప్రస్తుతము అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో QR కోడ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు బస్టాండ్లో ఏదైనా సమస్యలు ఎదురైనా, మీకు ఏదైనా అనుకోని పరిస్థితులు జరిగినా, బస్టాండ్ మెయింటెనెన్స్లో కానీ టాయిలెట్స్లో కానీ ఏదైనా మీకు అభిప్రాయం చెప్పదలుచుకుంటే దాని QR కోడ్ స్కాన్ చేసి మీరు చెప్పచ్చు. ఆ QR కోడ్ మీరు అందరూ కూడా ఉపయోగించుకొని మీ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మన రవాణా శాఖ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. విద్యార్థులు చదువులో చక్కగా రాణించి తల్లిదండ్రులు కన్న కళలను నిజం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత అన్నారు. ఒంగోలు సాయి ఐటీ ఫంక్షన్ హాల్లో సాయిరాం కళాశాల 9వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఒకసారి వాళ్ళు నిలబడరా. ఓకే.
సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడేందుకు చదువు ఒక్కటే మార్గమని, చదువుల వల్ల సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. చైర్మన్ కర్రి అంజయ్య, కరస్పాండెంట్ మోహన్ రావు, డాక్టర్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో ఆలోచింపచేశారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సాయిరామ్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం 9వ వార్షికోత్సవంగా యజమాని అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా బాగా జరుగుతుంది ఈరోజు యాన్యువల్ డే ఇక్కడంతా కూడాను. అందరూ కూడా ఈ కాలేజ్ అంతా ఓన్లీ ఆడపిల్లల కోసం పెట్టున్నారు. అంతా కూడాను చాలా బాగుంది. అంతా కూడాను మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజంతా కూడాను. చాలా అంటే ముందు అభినందనలు వాళ్ళందరికీ కూడా, యజమాని అందరికీ కూడా అంతాను యాన్యువల్ డే సందర్భంగా. అలాగే థర్డ్ క్యాంపస్ కూడా స్టార్ట్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, అట్లానే పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఇక్కడ వాళ్ళకి ఐపీసీ ఎంపీసీ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు నెక్స్ట్ డాక్టర్ల వల్ల లేకపోతే ఇంజనీర్ల వల్ల లేకపోతే వేరే వేరే చదువుకు వెళ్ళాలని ఇక్కడి నుంచే వాళ్ళకి ఆలోచన అనేది రావాలి. సో ఒకటి బాగా చదువుకొని బాగా మార్పు వచ్చి డిసిప్లైన్గా ఉండాలని కోరుకుంటూ అందరూ మంచి. ఈ సంవత్సరం జిల్లాలో మొట్టమొదటిగా ఈ ప్రకాశం జిల్లాలో ఏ కాలేజీ సాధించలేనటువంటి విజయాన్ని మా సాయిరాం సొంతం చేసుకుని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మొట్టమొదటిగా డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించడం అనేటువంటిది అది మా శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీకి ఉన్నటువంటి ప్రత్యేక విజయంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంజనీరింగ్లో కానివ్వండి, జేఈ మెయిన్స్లో కానివ్వండి, నీట్లో కానివ్వండి ప్రతి సంవత్సరం కూడా మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. మరి మా యొక్క స్టాఫ్ అందరూ కూడాను నిబద్ధతగా పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించడం వల్లనే మేము ఈ ఫలితాన్ని సాధించగలుగుతున్నాం. ఈ సందర్భంగా వారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఆదరాభిమానాలు ఇస్తున్నటువంటి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడాను కార్పొరేట్ యొక్క పోటీని తట్టుకొని మేము నిలబడటానికి పూర్తిగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్నేహ బృందాలకు కానివ్వండి, మరి టీచర్లకు కానివ్వండి. బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు నిధులు కేటాయించడం జరిగిందని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. ఒంగోలు ప్రతిభా భవనంలోని బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు ఏం సార్ ప్రగతి అదే కానీ రండి కిందకి రండి మొత్తం చదువు ఎందుకు కొద్దిగా. బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు నిధులు కేటాయించడం జరిగిందని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. ఒంగోలు ప్రగతి భవనంలోని బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు రుణాలు కేటాయించలేదని, ప్రస్తుత ప్రభుత్వం బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 1219 మందికి ఆర్థికంగా చేయూత అందించేందుకు 25,46,00,000 నిధులు కేటాయించారని అన్నారు. జనాభా ప్రాతిపదికన గ్రామాలలో ఎంపికలు దొరుకుతాయని తెలిపారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎలాంటి మధ్యవర్తుల ప్రసక్తి లేదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 56 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, ఇంకా 2 రోజుల సమయం ఉందని
పెరిగే అవకాశం ఉందని అన్నారు. 1.5 నిష్పత్తిలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని 8వ తేదీ నుంచి దరఖాస్తుల పరిశీలన, 12 నుంచి 14 వరకు మండల స్థాయి స్క్రూటినీలు, 15 నుండి 16 వరకు కలెక్టర్ లిస్టు ఫైనల్ చేసి 23వ తేదీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. రుణాలు అర్హత సాధించిన వారు యూనిట్ కాస్ట్లో 50% రాష్ట్ర ప్రభుత్వం రాయితీ భరిస్తుందని, మిగిలిన 50% రుణాన్ని బ్యాంకు అందజేస్తుందని అన్నారు. 2 రోజులే గడువు ఉంది కనుక నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని కోరారు. 1219 మందికి 25.46 కోట్లు, 38 మండలాలు, 7 మున్సిపాలిటీకి సంబంధించి, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి రుణాల మంజూరుకి గౌరవ కలెక్టర్ గారు ఆమోదం మేరకు డిసిసి అప్రూవల్లో అన్ని మండలాలకి జనాభా ప్రాతిపదిక మీద ఆ రుణాలను కూడా 1219 రుణాలు మంజూరు చేయడం జరిగింది. స్వయం ఉపాధి కోసం మన ముఖ్యమంత్రి గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సవితమ్మ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈసీఎండీ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో మొత్తం బీసీలు గత 5 సంవత్సరాల్లో స్వయం ఉపాధి రుణాలు లేవు. కొత్తగా ఇప్పుడు స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు 2వ తారీఖు లాస్ట్ డేటు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే మన జిల్లాలో 1195 బీసీ స్వయం ఉపాధి రుణాలు, 24 జనరిక్ మెడికల్ షాప్ సంబంధించి మొత్తం 1219 మందికి గాను 25.46 కోట్లకు సంబంధించి అప్లికేషన్స్ 5672 అప్లికేషన్లు వచ్చినాయి. 1200 మందికి గాను 5000 అప్లికేషన్లు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మీరు ప్రజలు స్పందన ఎక్కువగా ఉంది. ఆ లబ్ధిదారులు ఎవరైతే ఇంకా క్యాష్ సర్టిఫికేటు, ఆధారు, రైస్ కార్డు, ఫోటోలు, బ్యాంక్ వివరాలు తీసుకొని సచివాలయానికి వెళ్తే సచివాలయంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత 20వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇంటింటి పరిశీలన చేస్తాం. వాళ్ళు అప్లై చేసింది కరెక్టా కాదా, దీనికి సంబంధించి మనము ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, అర్హత ఉన్నటువంటి లబ్ధిదారుల వివరాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిశీలన చేస్తారు. మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించాలని, దాని ద్వారా జరిగే నష్టాలపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్మన్ ఉమారాజు అన్నారు. ప్రకాశం భవనంలోని మీకోసం హాల్లో మత్తు విమోచిత భారతదేశం కార్యక్రమంపై సామాజిక రక్షణ జాతీయ సంస్థ, సాధికార మంత్రిత్వ శాఖ, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ సమన్వయంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ వాలంటీర్ జిల్లాలోని 50 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారికి అలవాట్లు మానిపించి ఏ విధంగా వారి నైపుణ్యాలు పెంచాలనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారి అర్చన, 2వ పట్టణ సీఐ ఎం శ్రీనివాసరావు, మానసిక వైద్యులు వివేకానంద, రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాస్, భగీరథ, ప్రభుత్వ వైద్య కళాశాల డ్రగ్ డిడిక్షన్ కేంద్రం వైద్యులు, పోలీసులు, ఎక్సైజ్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ నోడల్ ఏజెన్సీ ఫర్ మినిస్ట్రీ వాళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఆయోజన చేస్తున్నారు. దే ఆర్ సపోర్టింగ్ ఫర్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. మనకి 2018-19లో జరిగిన సర్వే ప్రకారం చూస్తుంటే మనకి చాలా మన దేశంలో యూత్ చాలామంది దీని బారిన పడి, డ్రగ్స్ బారిన పడి వాళ్ళు చెడిపోవటం మూలంగా మన దేశం కూడా వీక్ అయిపోయే పరిస్థితులు కనిపించినాయి. దాని మూలంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 విధాలుగా దీన్ని చూస్తున్నారు. ఒకటి డ్రగ్ సప్లై రిడక్షన్, అంటే సప్లై రిడక్షన్ అనేది ఇప్పుడు ఆ డ్రగ్స్ని ఎంతవరకు నిరోధించగలం అనేది చూసి దాని మీద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ దాని మీద పనిచేస్తున్నాయి. అలానే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వచ్చేసి హార్మ్ రిడక్షన్ మీద పనిచేస్తున్నారు. వేరియస్ డి అడిక్షన్ సెంటర్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్, అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్స్, ఏటీఎఫ్స్, అట్లా అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, ఈ విధంగా చాలా ఎవరైతే దీని బారిన పడి ఉన్నారో వాళ్ళకి వైద్య సదుపాయాలు చేయడంలో దాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో నషాముక్ భారత్ అభియాన్ కింద మాస్టర్ వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికై ఈరోజు గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి ఉమారాజ్ గారు అండ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక్కడ ఈ సందర్భంగా మనము
కమిటీలో మెంబర్స్ అయినటువంటి డిఎంఎండ్హెచ్ఓ గారు, డిడి సోషల్ వెల్ఫేరు, అలాగే మెప్మా వాళ్ళు, ఐసిడిఎస్, డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీస్ అందరికి కూడా తెలియపరచడం జరిగింది. మెయిన్గా ఎన్ఎస్ఎస్, ఎన్సిసి పిల్లలైనటువంటి క్విస్ కాలేజ్ విద్యా సంస్థల నుండి, అలాగే యూత్ వెల్ఫేర్ ఆఫీస్ నుండి బ్లాక్ కోఆర్డినేటర్స్, అలాగే మనకు జిల్లాలో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నడపబడుతున్నటువంటి డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ స్టాఫ్, అలాగే డాక్టర్ వివేకానంద గారు సైకాట్రిస్ట్ వారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా శ్రీమతి ఉమారాజు గారి అధ్యక్షతన ఈ ట్రైనింగ్ మాస్టర్ వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. యువత కూడా ఎవరు పడదావన పడకుండా ఈ డ్రగ్స్ అనేది మత్తు పదార్థాల నుండి తప్పించుకొని ప్రతి ఒక్కరు కూడా వారి ఉజ్వల భవిష్యత్తుకి పాటుపడాలని మేము ఈ ట్రైనింగ్ ద్వారా తెలియపరచడం ఇది ఒక ముఖ్య ఉద్దేశం. మన కలెక్టర్ ఆఫీస్లోని పీజీఆర్ఎస్ బిల్డింగ్ నందు డ్రగ్స్ ఎడిక్ట్స్ వల్ల వచ్చేటువంటి అనార్థాల మీద వన్ డే ఓరియంటేషన్ క్లాసు ఇవ్వడం జరిగింది. దీనికి సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యువత డ్రగ్స్ తీసుకోవటం వల్ల వారికి వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితులు ఏంటి, చట్ట ప్రకారంగా ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాటి వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయి అనే అంశాల మీద ఈరోజు ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగడం జరిగింది. దీనిలో విద్యార్థులు డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్కి సంబంధించినటువంటి వాలంటీర్స్ అందరూ కూడాను హాజరయ్యారు. ఈ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడాను వాలంటీర్స్గా మనకి సేవలు అందించడానికి ప్రకాశం జిల్లాలో వీరు కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం అష్టాదశ 18వ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు త్రయాహ్నిక దీక్షతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి జ్వాలాముఖి అమ్మవారి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో, కళాకారుల నృత్యాలతో అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగ సాగింది. ప్రసాద్ స్వామి మాట్లాడుతూ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం అష్టాదశ వార్షిక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా నేడు గ్రామోత్సవాన్ని చేపట్టామని అన్నారు. 6వ తేదీ అమ్మవారికి పంచామృతాభిషేకం, దశ మహా విద్యా హోమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 7వ తేదీ విశేష పోలంగి సేవ, అమ్మవారికి విశేష అలంకరణ, మహాపూర్ణాహుతి చేపట్టడం జరుగుతుందని అన్నారు. అనంతరం శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మడనూరు మల్లికార్జున్ గురుకుల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. మన పరిసర ప్రాంతంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి యొక్క వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా అమ్మవారికి పంచామృతాలతో విశేషంగా ప్రాతకాలంలో 108 కలశాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఈ రోజున అమ్మవారికి విశేషమైన అలంకారంతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. తదుపరి రేపు మహాశ్రీ విద్య దశమహావిద్య హోమాలు అనేటువంటిది కార్యక్రమాలు జరుగుతాయి. శుక్రవారం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పోలంగి సేవ, తదుపరి విశేషమైన అలంకారం, గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి యొక్క అలంకరణ మహోత్సవం అనేటువంటి జరుగుతుంది. కావున ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జ్వాలా. జనసేన నాయకులు గొరిపాటి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత మార్కెట్ సమీపంలోని గొరిపాటి శ్రీనివాసరావు నివాసంలో జరిగిన వేడుకల్లో యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పలువురు కార్పొరేటర్ల సమక్షంలో జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గోలి తిరుపతిరావు, డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, కార్పొరేటర్ మలగ రమేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబచ్చిన ఘనశ్యాం, సింగరాజు రాంబాబుతో పాటు జనసేన, టీడీపీ, వైసీపీ నాయకులు గొరిపాటి శ్రీనివాసరావు అభిమానులు పాల్గొన్నారు.
అంతులేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది, విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్, పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే, శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను వదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా, తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా, ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని జెడ్పీసీఈఓ చిరంజీవి తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున జిల్లా పరిషత్ సమావేశం ఆదివారం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సమావేశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన జరుగుతుందని అన్నారు. సమావేశానికి పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రి, శాసనసభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు. ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశము ఈ నెల 9వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ ఈ మినీ బైపాస్లో ఉన్న జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షుల గారి చైర్పర్సన్ గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. పార్లమెంటు సెషన్స్లో ఉన్న కారణంగా ఇది ఆదివారం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. సో అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యే విధంగా దీనికి అందరూ కూడా ఈ సమావేశాన్ని ఆదివారం మధ్యాహ్నం నిర్వహించుకోవడం జరిగింది. కొంతమంది అధికారులకు అసౌకర్యకరంగా కూడా ఇది అందరూ ఈ సమావేశంలో పాల్గొని జిల్లాలోని వివిధ సమస్యల్ని చర్చించే దానికోసం ఏర్పాటు చేయబడింది కాబట్టి సో అందరూ వీలు కాదు చేసుకొని గౌరవ ఈ జిల్లా ప్రజా పరిషత్ సభ్యులైతే కావచ్చు, లేకపోతే అధికారులు అయితే కావచ్చు, అందరూ కూడా వీలు కలుగు చేసుకొని ఆ రోజు సమావేశానికి హాజరు కావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమీక్ష కూడా ఆ రోజు గౌరవ చైర్పర్సన్ గారు, మరి గౌరవ మంత్రివర్యులు, కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ చర్చ జరుగుతుంది. సో అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరవుతూ ఈ సర్వసభ్య సమావేశాన్ని అందరూ హాజరై దాన్ని అన్ని విషయాలు జిల్లా పరిధికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటున్నాం.
ఆర్ఎంపీలు పరిమితులకు లోబడి ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని, పరిమితులు మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవని డిఎంఎండ్హెచ్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. రెడ్ క్రాస్ భవనంలో ఔషధ నియంత్రణ అధికారి జ్యోతితో కలిసి ఆర్ఎంపీలతో సమావేశం నిర్వహించారు. డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు చికిత్సా కేంద్రం వద్ద డాక్టర్ అని పేరును వినియోగించకూడదని అన్నారు. ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలని, అందుకు సరిపడా మందులు మాత్రమే చికిత్సా కేంద్రంలో ఉండాలని అన్నారు. అంతకు మించి ఔషధాలు ఉండకూడదని తెలిపారు. అనుమతి లేని ఔషధాలు గుర్తిస్తే వారికి ₹1,00,000 జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందని అన్నారు. సంక్రమణ వ్యాధులు గుర్తిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలపాలని అన్నారు. క్యాపబిలిటీ లేదు అని నేను అంటలేదు. మీరు చాలా మంది సీనియర్ పర్సనల్ దగ్గర అసిస్ట్ చేసి నేర్చుకొని చాలా తెలివి ఉంటుంది, చాలా నైపుణ్యం కూడా ఉంటుంది. ఆ విషయంలో నేనేమీ అంటలేదు. కానీ మనకు ఒక పరిధి ఉంటుంది. అంతా తెలిసినా కూడా కొంతవరకే మనం చేయగలగాలి. తెలుసు అని చెప్పి అంతా చేస్తే దానికి ఆ లిమిటేషన్ దాటిన తర్వాత తగినటువంటి చర్యలు ఆటోమేటిక్గా మనం తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీకు మీరుగా ఆలోచించుకోండి. ఈ విషయానికి వస్తే ఆపరేషన్స్ అవన్నీ కూడా ఏదర్ మైనర్, మేజర్, ఏ ఆపరేషన్ అయినా కూడా చేయకూడదు. మీరు ఎలా చేయాలి అంటే ఈవెన్ డ్రగ్స్ ఇవ్వడానికి కూడా డ్రగ్స్లో రకాల అవగాహన ఉందా మీకు? అంటే యాంటీబయాటిక్స్, తర్వాత యాంటీ ఎమిటిక్స్ ఇలా కాకుండా వాంతులకు ఇచ్చే వివిధ రకాల ప్రసారాలు అన్నారు. స్మూత్ గా వెళ్ళినంత వరకు అక్కడ రూరల్ ఏరియాస్ లో ఆఫ్ కోర్స్ we also agree that it is a practical problem. It is a practical problem. మేము కాదని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కొంత ఈ ఇన్ఫర్మేషన్, ఈ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే టైంలో ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా ఇంత డెవలప్మెంట్ జరిగే ఈ స్టేజ్ లో, ఈ సినారియోలో ఎస్పెషల్లీ మనం చూసామంటే అక్కడ జెన్యూన్ గా ప్రాబ్లం ఉందా లేదా దట్ ఈస్ డిఫరెంట్. అంటే సర్జికల్ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా నెగటివిటీ అనేది చాలా ఎక్కువగా మూటగట్టుకుంటుందండి. దట్ ఈస్ వాట్ నేను మీ అందరికీ కూడా అదే తెలియపరచాలనుకుంటున్నాను. మీరందరూ రూరల్ ఏరియాస్ లో విశ్రాంత మిలిటరీ ఉద్యోగి సంఘ సేవకుడు పంతంగి జ్యోతిషయ్య అనారోగ్యంతో బెంగళూరులోని మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అద్దంకికి తీసుకొచ్చారన్న విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన సేవలు మర్చిపోలేనివని మంత్రి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో దివాకర్ దత్తు, మనం త్రిమూర్తులు, చప్పడి వీరయ్య, వీరవల్లి రుద్రయ్య, దేవపాలన, జ్యోతి చంద్రమౌళి, మల్లాది శ్రీనివాసరావు, చుండూరి మురళి, సందిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు సంతాపం తెలిపారు. ఇట్లా ఉన్నాయి సార్, ఇట్లా ఏం చేద్దాం చెప్పమంటే నేను ఇప్పుడైనా రెడీ, మీరు తీసుకొని రండి వెహికల్లో, మనం వెళ్ళి డెలివరీ చేద్దాం, ఆ పేదలకు పంచుదాం అని చెప్పి అంతా సదుద్దేశంతో వచ్చి ఆ కార్యక్రమానికి ఆయన 1 కాదు 2 కార్యక్రమాలు నేను అర్ధరాత్రి కాడ 11 గంటలకి మిగిలిన ఆహారం ఉంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా అక్కడికి వెళ్ళి తీసుకొని ఆకలితో అలమటించే అన్నార్థులకు ఎంతో సేవ ఎంతో కాలం చేశారు. ఇది అందరికీ సాధ్యమైంది కాదు. మనకి మాటలు చెప్తాం కానీ కొన్ని చేయొచ్చు, అన్నీ చేయలేం. వాటిని అధిగమించిన వ్యక్తి, సమాజంలో సేవా స్నేహంతో ముందుకెళ్ళిన వ్యక్తి, రక్షణ రంగంలో దేశానికే కాక శ్మశానాల్లో పోయి పడుకుంటాడు. అక్కడ శ్మశానాన్ని నందనవనంలాగా చేస్తాడు. చెట్లు నాటడంలో ఈ ఊరిలో ఆయన నాటినన్ని చెట్లు ఇప్పుడు నాటుండదు. నేత్రదానాలు ఎన్ని చేయించాడో 100 మించింది. వాటిల్లో ప్రతి చోట ఆయన పాత్ర ఉంటుంది. మేము సృజనలో చాలాసార్లు ఆహారం మిగిలితే జ్యోతి ఫోన్ చేయమంటాడు, చేస్తే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.